మంత్రి అతిషి మరోసారి ఆప్ ఎంపీ స్వాతి మాలివాల్ను టార్గెట్ చేశారు. బీజేపీ పాత ఫార్ములాను ఉపయోగిస్తోందని అన్నారు. స్వాతి మాలివాల్పై ఇప్పటికే ఏసీబీ కేసు నమోదు చేసిందని, ఈ కేసును బీజేపీ అస్త్రంగా వాడుకుంటుందని మండిపడ్డారు. మాలివాల్ ఆరోపణల నేపథ్యంలో మరికొన్ని వీడియోలను ఆప్ నేతలు బయటపెట్టారు. సీఎం కేజ్రీవాల్ నివాసం నుంచి పోలీసులు, భద్రతా సిబ్బంది ఆమెను బయటకు పంపిస్తున్నట్లు వాటిలో కనిపిస్తుంది. ఆ రోజు గొడవలు, గాయాల కారణంగా తాను నడవలేని స్థితికి చేరానంటూ, తన దుస్తులు చిరిగిపోయాయంటూ ఆమె చేసిన ఆరోపణలు అవాస్తవమని అతిషి అన్నారు. ఓవైపు స్వాతి మాలివాల్ కేసుకు సంబంధించి పోలీసుల విచారణ కొనసాగుతుండగా, మరోవైపు రాజకీయాలు కూడా జోరందుకున్నాయి. దీని వెనుక బీజేపీ కుట్ర ఉందన్న ఆప్ ఆరోపణలు జేపీ నడ్డా ఖండించారు. ఆ పార్టీకి అసలు విశ్వసనీయత లేదంటూ మండిపడ్డారు. కేజ్రీవాల్ అసలు స్వరూపం బయటపడిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గిట్టని వాళ్లను కేజ్రీవాల్ తన ఇంటికి పిలిపించి దాడులు చేస్తున్నారని, స్వాతి మాలివాల్తో బీజేపీ టచ్లో లేదని నడ్డా తెలిపారు.